ఆఫ్ ద గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాం. సార్ మీ పేరు? నా పేరు కూరేటి జలాచంద్రరావు అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్? నూతన్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అనే ఆఫ్సెట్ ప్రింటింగ్ రంగంలో ఉన్నానండి. మంచి ముద్రణ రంగంలో మంచి సేవలు చేస్తూ 4 అంగుళాల నుంచి 40 అంగుళాల వరకు ప్రింట్ చేయగల సామర్థ్యంతో జపాన్ టెక్నాలజీతో మేము ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నామండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నానండి. సార్ ఇప్పుడు ఆప్తాకి అట్లీస్ట్ ఈవెంట్కి వచ్చారు. మీరు ఈ ఈవెంట్కి వచ్చిన తర్వాత మీ బిజినెస్కి సంబంధించి మీకు ఏదన్నా కన్స్ట్రక్టివ్ సూచనలు కానివ్వండి, మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఏదన్నా ఐడియాస్ కానీ ఇచ్చారా? నాకు చాలా ఇక్కడ సోర్స్ దొరికిందండి. నా వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు అట్లాగే నేను నేర్చుకున్నాను, కొత్త వ్యాపారాలను ఇక్కడ చూశాను. నా వ్యాపారంతో పాటు నేను ఇప్పుడు ఇంకో కొత్త వ్యాపారాన్ని కూడా నేను చేయొచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళు సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ ఇంతమంది వ్యాపారస్తులతో మనం కూడా మమేకమయ్యి ఈ కొత్త ఆలోచన నేను కూడా ఇంకో కొత్త వ్యాపారంలోకి వెళ్ళొచ్చు అనేది నాకు లభించిందండి. ఆ స్ఫూర్తి కూడా కలిగిందని నేను తెలియజేస్తున్నాను. సార్ మీరంటే 20 ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ ఒక ఫీల్డ్లో, కానీ కొత్తగా ఇప్పుడు యువత ఎవరన్నా ఈ రంగం వైపు, పారిశ్రామిక రంగం వైపు రావాలనుకుంటే మీ అనుభవంలో మీరు వాళ్ళకి ఇచ్చే సూచన సార్? ఖచ్చితంగా అండి. ఇది మండల స్థాయి, దీని ముఖ్య ఉద్దేశం నేను మండల స్థాయికి, జిల్లా స్థాయికి కూడా వెళ్తేనే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది నా వంతుగా కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏంటంటే చాలామంది మేము వ్యాపార రంగానికి పనికిరాము, మేము వ్యాపారం చేయలేము అనుకుని చాలామంది జాబ్ వైపు, లేకపోతే చిన్న జాబులతోనో, లేకపోతే నాకెవరో ఉద్యోగం ఇవ్వలేదని నిరుత్సాహంతో ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా ఒక పెద్ద దీనికి ఎంతోమంది మీ దగ్గర ఆలోచన ఉంటే మేము పెట్టుబడి పెడతాము అనే ఎంతోమంది ప్రముఖులు ఇవాళ మీ ముందుకున్నారు. ఖచ్చితంగా మీరు వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకుని ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ వదిలిపెట్టకుండా అకుంఠిత దీక్షతో వ్యాపార రంగంపై ఇక్కడ ఉన్న సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అవన్నీ ఎదుర్కొని నిలబడ్డవారే తప్ప మీరు కొత్తవారు అయినా సరే మీ ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ వ్యాపార రంగాన్ని వదిలిపెట్టకుండా మీరు ముందుకు వెళితే కనుక మీ వెనక చాలామంది నాలాంటి వాళ్ళు సపోర్టు, మద్దతు ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్ అదేవిధంగా ఆప్తో గ్లోబల్ కాన్ఫరెన్స్ అని చెప్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. సో ఇక్కడ ఇలాంటి కాన్ఫరెన్సెస్ చాలా జరపాలి మళ్ళీ అని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ మీ వర్షన్ ఏంటి? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. దీన్ని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇట్లాంటి నగరాలతో పాటు చిన్న పట్టణాల స్థాయి కూడా వెళితే కనుక ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా కొత్త స్ఫూర్తిని అలాగే చేయూతనిచ్చినట్టుగా అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సో ఆప్తా వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం గురించి ఫైనల్గా మీ ఒపీనియన్ సార్? చాలా సంతోషం అండి. నేను 2 రోజుల నుంచి నేను చూస్తున్నాను. చాలా మంచి పని చేశారు వాళ్ళు. ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇంత వాళ్ళ యొక్క టైము, వాళ్ళ యొక్క మనీని, వాళ్ళ యొక్క ముందుగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి ఏదో చేయాలన్న సంకల్పంతో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి శిరసా వంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. శిరసా వంచి నమస్కారం చేస్తున్నాను. సో ఎఫర్ట్ అయితే పెట్టారు, కనెక్షన్స్ జరుగుతున్నాయి, నెట్వర్కింగ్ జరుగుతున్నాయి. సో దీని ప్రతిఫలం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ప్రతిఫలం అయితే నా వరకు నేను ఎంతో కొంత నా వ్యాపారం విస్తరించుకోవడానికి ఉపయోగపడింది. అట్లాగే మరికొంతమంది వీళ్ళు మన ఆప్తా వాళ్ళు అవకాశం ఇస్తారని తప్పి అందిపుచ్చుకోవాల్సిన అవసరం మందేనండి. ఖచ్చితంగా మనల్ని మోటివేట్ చేస్తారు. లేకపోతే మీరు ముందుకు వస్తే 1 అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు మేము చేయతోనిస్తామని చెప్తారు. కానీ మీ వ్యాపారం నుంచి వాళ్ళు నడపరండి. ఖచ్చితంగా మీరు ఒక ముందు అడిగేస్తే వీళ్ళు 4 అడుగులు మీకు చేయతోని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాంతోపాటు మాలాంటి సీనియర్లు కూడా మీకు అండదండలుగా ఉంటాం. మీకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని కలిగించే లక్షణాలు కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తాం. చివరికి ఒక క్వశ్చన్ సార్, యువత ఎవరన్నా ఈ వ్యాపారవేత్తలుగా మారాలనుకుంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళు విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలంటారు? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అనేది. ముందు మీకు అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు డిగ్రీయో లేకపోతే ఒక ఇంట్రో చదివిన తర్వాత మీరు ఈ 10-12 సంవత్సరాలు చదివిన తర్వాత మీకు మీ మీద ఎంతో నమ్మకంతో, లేకపోతే ఎంతో భవిష్యత్తు ఉందని చెప్పి మీ తల్లిదండ్రులు పంపించినప్పుడు ఖచ్చితంగా మీ మీద కూడా మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక జాబ్ చేయాలనుకోకుండా నేను నలుగురికి ఉపాధి కల్పించాలన్న సంకల్పం మీలో కానీ ఖచ్చితంగా ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ కోసం 2-3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఖచ్చితంగా మీరు వ్యాపార రంగంలోకి వెళ్ళండి. ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ గ్లోబల్గా మనం వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఇవాళ మార్కెటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించండి. అది విస్తరించే ఏర్పాట్లు కూడా మనం నెట్వర్క్ అందిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రంగంలో వ్యాపార రంగంలో అడిగేటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించి తీరుతారని తెలియజేస్తున్నాను. మీ తరపు నుంచి
ఎవరైనా వచ్చి మీరు చేస్తున్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ రంగంలో సూచనలు సలహాలు అడిగితే మీరు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి? నేను ఖచ్చితంగా ఉన్నానండి. మీరు ఏ టైం అయినా ఎనీ టైం ఒక ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ, లేదా చిన్నగా నేను ఇంకో చిన్న ప్రెస్ పెట్టుకోవాలనుకున్నా కానీ, లేదా వెడ్డింగ్ కార్డ్స్ ఏదైనా ఒక విలేజెస్లో మండలాల్లో పెట్టుకోవాలని కానీ నా వంతు పూర్తి సహాయం నేను అందిస్తాను. నాకు చేతనైన సహాయం, నా మిషనరీ ఎక్కడ కొనాలి, పేపర్ ఎక్కడ కొనాలి, రా మెటీరియల్ కొనాలి, అలాగే దీనికి ఉన్న స్కిల్ ఏం కావాలో పూర్తిగా నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.